హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. గోపీచంద్ అన్న యాక్ట్ చేసిన భీమ చూసేశాను భయ్యా. మూవీ అయితే పెద్ద బాలేదు భయ్యా. ఒక రొటీన్ టెంప్లెట్ నే మళ్ళీ తిప్పికొట్టేశారు. డైరెక్టర్ కూడా ఒక కన్నడ డైరెక్టర్ అంట. తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అంటే ఇంకా నెక్స్ట్ అతని నుంచి ఏం రాబోతున్నాయో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అవి అన్నీ కూడా ఓవర్ బిల్డప్ గానే ఉన్నాయి. ఒకప్పటి గోపీచంద్ సినిమాలు వేరు, ఇప్పుడు గోపీచంద్ సినిమాలు వేరు. అసలు ఇవి గోపీచంద్ అన్న రేంజ్ సినిమాలే కావు. రొటీన్ లవ్ స్టోరీ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ సాగదీస్తే మాసీ స్టఫ్తో సెకండ్ హాఫ్ ఉంటుంది. కానీ ఎక్కడా మూవీకి కనెక్ట్ అవ్వలేకపోయా. రవి బస్రూర్ సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది. డైలాగ్స్ కూడా చాలా ఓవర్ బిల్డప్గా ఉన్నాయి. ఏవో కొన్ని డైలాగ్స్ పర్లేదు అనిపించింది. గోపీచంద్ క్యారెక్టర్ ఈ మూవీని సేవ్ చేయలేకపోయింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తాం, వేస్టెడ్. స్క్రీన్ ప్లే కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మూవీలో సినిమాటోగ్రఫీ నచ్చింది భయ్యా, ఇంతకన్నా ఏం చెప్పలేం. విలన్ రోల్ని కామెడీ రోల్గా రాసుకున్నారు. గోపీచంద్ గారు ఒక మంచి ఫ్యామిలీ టెంప్లెట్ కమర్షియల్ ఫిలింతో కంబ్యాక్ ఇస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా సాటిస్ఫై అవుతారు. ఈ రేంజ్ స్టోరీ సెలక్షన్స్తోనే వెళ్ళారంటే మాత్రం ఇంకా కష్టమే. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5.